ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. హిమాలయాల వెనుక ఒక మాయల ప్రపంచముండేది. దాని పేరు మూన్లైట్ జంగిల్. ఆ అడవిలో కవి అనే చిన్న పులి పిల్ల ఉండేది. వావ్, నా గర్జన వినండి. ఇప్పుడు నా టర్న్. ఇది పులి గర్జన పిల్లిలా ఉంది. ఇతర పులి పిల్లల్లా పెద్దగా గర్జించలేకపోయేది. కవి గర్జించడానికి ప్రయత్నిస్తే మ్యావ్ లాంటి చిన్న శబ్దమే వచ్చేది. హహా, నువ్వు పులివి కాదు, పిల్లివి. కవి మనసు బాధతో నిండిపోయింది. కవి చాలా బాధపడేది. కాని అతని అమ్మ తారా మాత్రం ప్రేమగా చెప్తుండేది. నిజమైన శక్తి హృదయంలో ఉంటుంది కవి. ఒక రాత్రి భారీ తుఫాను అడవిని కప్పేసింది. అప్పుడే చిన్న పులిపిల్ల విహాన్ కనిపించకుండా పోయాడు. ప్రతి పులి తన గుహలో భయంతో దాక్కుంది. కవి, విహాన్ ఇంకా తిరిగి రాలేదు. ఈ తుఫానులో అతను అడవిలో ఎక్కడో చిక్కుపోయి ఉండొచ్చు. నేను వెళ్లి విహాన్ని కాపాడతాను. ఆ మాటలు విన్న పులుల గుంపు ఆశ్చర్యంగా కవిని చూసింది. వద్దు కవి, ఆ భయంకర రాక్షసికి నువ్వు కూడా బలి అవుతావు. విహాన్ మళ్ళా ఒక్కడు. నేను అతన్ని తీసుకొస్తాను. కవి ధైర్యంగా అడవిలోకి వెళ్లాడు. ప్రతి అడుగు ప్రమాదంతో నిండిపోయింది. పడిపోయిన చెట్లను దాటి ఉప్పొంగుతున్న వాగులను తూకి చివరకు ఒక చీకటి గుహ దగ్గరకు చేరుకున్నాడు. విహాన్! విహాన్, ఎక్కడున్నావు? కవి, నన్ను కాపాడు. కవి, నన్ను వదిలిపెట్టుకో. నేను ఉన్నాను విహాన్, నేను తప్పకుండా కాపాడుతాను. కవి, నాకు భయంగా ఉంది. కవి తన శక్తంతా ఉపయోగించాడు, కాని రాళ్లు కదల్లేదు. ధైర్యం మన హృదయంలో ఉంటుంది. ఆ గర్జనతో గుహ మొత్తం కంపించింది. రాళ్ళు పక్కకు జారిపోయాయి. కవి, నువ్వు నన్ను కాపాడావు. ధన్యవాదాలు కవి. మనం ఒక కుటుంబం విహాన్. ధన్యవాదాలు కవి. కవి విహాన్ను గుహవైపు తీసుకువెళ్ళాడు. అదిగో చూడండి, కవి, విహాన్ వచ్చేశారు. కవి, నువ్వు నా బిడ్డ ప్రాణాన్ని కాపాడావు. నువ్వు చాలా గొప్పవాడివి. కవి,
గట్టిగా గర్జించడం గొప్ప విషయం కాదు. ప్రమాద సమయంలో ఇతరులకు సహాయం చేయడం అదే నిజమైన ధైర్యం. అదే నిజమైన హీరో లక్షణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.